లక్షలు సంపాదించిన వ్యక్తి. మీ ఇంట్లో పాత సిమ్ కార్డులు ఉన్నాయా? పాడైపోయాయని చెత్తబుట్టలో పాడేస్తున్నారా? అయితే ఆగండి, మీరు బంగారాన్ని పారేస్తున్నారేమో. ఒకసారి చెక్ చేసుకోండి. అవుట్, మీరు విన్నది నిజమే. పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు నుంచి ఒక వ్యక్తి ఏకంగా 28 లక్షల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని తయారు చేశాడు. అది ఎలా సాధ్యం? అసలు సిమ్ కార్డులో బంగారం ఎందుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. చైనాకు చెందిన క్యో అనే వ్యక్తి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? చెత్త నుంచి సిరి సంపదను సృష్టించాడు కాబట్టి. పాత సిమ్ కార్డులు, చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఏకంగా 191 గ్రాములు స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీసిన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ బంగారం విలువ మన కరెన్సీలో సుమారు 28 లక్షల రూపాయలు. నెటిజన్లు అతన్ని చూసి మోడర్న్ ఆల్కమిస్ట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయం వినగానే మన ఇంట్లో ఉన్న పాత సిమ్ కార్డులతో బంగారం తీసేద్దామని మీరు అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. క్యో సేకరించిన 191 గ్రాముల బంగారం కేవలం జేబులో ఉన్న సిమ్ కార్డుల నుంచి రాలేదు. దీనికోసం అతను ఏకంగా 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వాడాడు. సాధారణంగా ఒక సిమ్ కార్డులో 0.001 గ్రాము కంటే తక్కువ బంగారం ఉంటుంది. అంటే క్యో తీసినంత బంగారం రావాలంటే కనీసం 4 లక్షల సిమ్ కార్డులు అవసరమవుతాయి. సో మన దగ్గర ఉన్న 1-2 సిమ్ కార్డులతో ఇది సాధ్యం కాదన్నమాట. అంతేకాదు, ఈ బంగారం వెలికి తీసే పద్ధతి అత్యంత ప్రమాదకరమైనది. క్యో పెద్ద పెద్ద కెమికల్ డ్రమ్ములను ఉపయోగించి తుప్పు పట్టించడం, వేడి చేయడం, వడకపోత వంటి కష్టమైన దశలను దాటాడు. ముఖ్యంగా ఇందులో ఆక్వా రెజియా అనే ప్రమాదకరమైన రసాయనాన్ని వాడతారు. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. దీని నుంచి వచ్చే విష వాయువులు ప్రాణాలకే ముప్పు కలిగిస్తాయి. అందుకే దయచేసి దీన్ని ఎవ్వరూ ఇంట్లో ప్రయత్నించవద్దు అని క్యో గట్టిగా హెచ్చరించాడు. సో సిమ్ కార్డులో బంగారం ఉన్న మాట వాస్తవమే, కానీ దాన్ని బయటకు తీయడం మాత్రం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఇది భారీ స్థాయిలో రీసైక్లింగ్ చేసే వారికి మాత్రమే సాధ్యం.